ఇంకా ఈరోజు గురువారం విశేషమైన రోజు. ఈరోజు మనమందరూ కూడా గురుధ్యానం చేయాలి. ఈరోజు ఓం శ్రీ గురుదత్తాయ నమః అనే నామాన్ని జపిద్దాం. దత్తనామ స్మరణ ఈరోజు చేయడం వల్ల మనకి చాలా ప్రతిఫలం ప్రాప్తిస్తుంది. ఎవరికైనా గురుబలం ఉంటే ఏదైనా ప్రాప్తిస్తుంది. మనకందరికీ తెలిసిన విషయమే, భగవంతుడు గ్రహాలు ఎటువంటి వారిదైనా మనపై ప్రభావం ఉన్నా గురుబలం లేకపోతే ఖచ్చితంగా ఆ ప్రభావం మనపై చూపించదు. గురుబలం ఒకటి ఉంటే ఎటువంటి ప్రభావం లేకపోయినా గురువు కాపాడుతారు సమస్త జీవితాన్ని అని అర్థం. అందుకే గ్రహాల్లో కూడా గురుగ్రహం అత్యంత శ్రేష్టమైన గ్రహంగా తీసుకుంటూ గురుబలం ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటూ ఉంటారు. అలా ఈరోజు శ్రీ గురు దత్తాయ నమః అని ప్రార్థించడం వల్ల గురు అనుగ్రహము ప్రాప్తిస్తుంది. దీనివలన మీ కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం. గురుబలం అంటే అదృష్టము అని. ఈ అదృష్టంతో పాటు కాస్త మీ శ్రమ అనేది వహిస్తే అదే మనకి లక్ అంటాం, అంటే అదృష్టం అంటాం. ఎలా? ఏదో ఒక పని చేస్తూ ఉంటాం, ఎంత కష్టపడినా అక్కడికక్కడే సరిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే గురుబలం వస్తుందో అప్పుడు కష్టానికన్నా ఎక్కువ ప్రతిఫలం మనకి కనబడడం మొదలవుతుంది. అప్పుడు అదృష్టవంతులు అని కోరుకుంటారు. అదే విధానంగా గురుబలం ఉంటే అటువంటి అనుభవం వాళ్ళకి ప్రాప్తిస్తూ ఉంటుంది. ఈరోజు మనమందరూ కూడా భక్తి శ్రద్ధతో మంత్రబలంలో శ్రీ గురుదత్తాయ నమః అనే నామాన్ని జపిద్దాం. ఓం శ్రీ గురుదత్తాయ నమః. 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 అందరూ ఈ నామాన్ని జపించండి, గురుదత్తని అనుగ్రహం పొందండి. అయితే మీకు అందరికీ కూడా దృష్టి దోషాలు మరియు పిల్లలకి బాలగ్రహ దోషాలు, కొందరైతే ఉంగరాలని కూడా అదృష్టరత్నాలుగా వేసుకుంటూ ఉంటారు. కొందరు డైమండ్స్ వేసుకుంటూ ఉంటారు. వేసుకోవడంగానే వాళ్ళు జ్వరాలు వచ్చేస్తూ ఉంటాయి కొందరికి. ఇంకా కొందరు బ్లూ సఫైర్ వేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి వేసుకోవడంగానే ఏదైనా ఆపదలు ఇటువంటి జరుగుతూ ఉంటాయి, అనుభూతులు చెందుతాయి. అప్పుడు వాళ్ళు తీసి పెట్టేస్తారు, మళ్ళీ నార్మల్గా అయిపోతూ ఉంటారు. అంటే నెగిటివ్ ఆకర్షించే శక్తి వాటికి ఉంటుంది. రత్నాలకి పాజిటివ్ రిజల్ట్ ఆకర్షించే శక్తి కూడా ఆ రత్నాలకు ఉంటాయి. అవును, ఇది నిజమే. అంటే ప్రతి రత్నానికి కూడా తనదే అయిన శక్తి అనేది ఉంటుంది. అలా మనకు కూడా రత్నాలు గురించి తెలిసింటే మాత్రమే వేసుకోవాలి. నేను చాలా రోజుల నుంచి గమనిస్తూ ఉన్నా, ఈ కాలంలో సోషల్ మీడియాలో అక్కడ ఇక్కడ రత్నాల గురించి వాళ్ళు తెలియచేస్తుంటారు. మంచిదే, పుస్తకాల్లో కూడా ఈ రత్నము ఇటువంటి వారికి అవుతుంది, ఈ రత్నము వేసుకుంటే ఇటువంటి ఎనర్జీస్ వస్తాయి, ఈ రత్నంలో ధరించడం వల్ల ఇటువంటి రోగాలు పోతాయి అని తెలియచేస్తారు. ఆ రత్నము వాళ్ళకి అచ్చొస్తుందా లేదా అనేది జ్యోతిష మార్గం నుంచి తెలుసుకోవాలి అని ఆడి కింద రాసింటారు. కానీ అది చదవడం మానేసి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్లు చేసేసి దాన్ని విని వాళ్ళు వేసుకొని యాక్సిడెంట్ అయిన వాళ్ళు ఉన్నారు, అనారోగ్యం పాలైన వాళ్ళు ఉన్నారు, అనుకోకుండా ఆస్తులంతా పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, అనుకోకుండా జైలుకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, అనుకోకుండా అవమానాలు నిందలు అనుభవించిన వారు ఉన్నారు. అటువంటి వాటిని వేసుకొని భార్య భర్తలు విడిపోయినవి ఉన్నాయి. అది తీసిన తర్వాత వాళ్ళే మళ్ళీ ఒకటైన వాళ్ళు ఉన్నారు. ఎందుకు అంటే మన ఒక శరీరానికి ఒక ఆరా ఎనర్జీ అనేది ఉంటుంది. ఎప్పుడైతే ఆ రత్నము మనకు అచ్చొస్తుందో ఆ ఆరా ఎనర్జీ ఇంక్రీజ్ అవ్వాలి. ఆ ఆరా ఎనర్జీ డిక్రీజ్ అయిందంటే అది మనకి నెగిటివ్ అని అర్థం. అలా అందరూ వేసుకుంటారు అని అన్ని రత్నాలు అందరికీ అచ్చరాదు. ఎవరికో కనక పుష్యరాగం వేసుకోవడం వల్ల జనాకర్షణ, వ్యాపారం జరిగింది, బాగా డెవలప్మెంట్ అని అందరూ వేసుకోవడానికి వెళ్తే అది నెగిటివ్ అయి ఉంటే ఆ మనిషికి దానివల్ల చెడు కూడా జరగచ్చు. అదే విధానంగానే ఈ ఒక మనము తాయితాలు వేసుకుంటూ ఉంటారు కొందరు నరదృష్టి. కొన్ని మూలికలు తీసి ఆ ఒక యంత్రంలో తయారు చేసి మెళ్ళో వేసుకుంటూ ఉంటారు. నిజమే కదా, యంత్రాల్లో మూలికలు నింపి వేసుకుంటూ ఉంటారు. అలా యంత్రానికి కూడా చాలా శక్తి అనేవి ఉంటాయి. వాటిని కొన్ని వేర్లు
తీసి నక్షత్రాల్లో తీసి పూజించి కట్టుకుంటూ ఉంటారు. దాని ప్రభావం కూడా ఆరా ఎనర్జీ ఇంక్రీజ్ చేస్తుంది. అందుకే నరదృష్టివి కాస్త తగ్గుతాయి. ఇవన్నీ కూడా ఒక అద్భుతమైన శక్తి. కానీ ఆ శక్తిని నమ్మిన వారు మరియు ఆ శక్తిని పొందిన వారు మరియు ఆ శక్తి గురించి తెలిసిన వారికి మాత్రమే దాని గురించి అర్థమవుతుంది. కానీ తెలియని వాళ్ళకి ముందు మనం దీని గురించి ఎంత విశ్లేషించినా అది మూఢనమ్మకంగా కనబడుతూ ఉంటుంది. అందువలన కొన్ని విషయాలు తెలుసుకోవడం మంచిది అని నా ఉద్దేశం. గురూజీ, ఈరోజు ప్రకృతి వరంలో ఏం తెలియజేయబోతున్నారు? ఈరోజు దివ్యమైన ప్రకృతి వరం. మనకందరికీ కూడా ప్రకృతిలో ఎన్నో విధమైన విషయాలు మనకి లభిస్తూ ఉంటాయి. ప్రకృతిలో పుష్పాలు కూడా ప్రకృతి నుంచినే, పండ్లు కూడా ప్రకృతి నుంచినే. ఇటువంటివి ఎన్నో విషయాల్ని మనము అనుభూతి చెందుతూ ఉంటాం. అయితే మనకందరికీ కూడా అద్భుతమైన అనుభూతి, ప్రతి ఇంట్లో పూజిస్తూ ప్రతిరోజు దాన్ని వీక్షిస్తూ మన ఇంట్లో ఒక మనిషిగా పోషించే ప్రకృతి వరంలో ఒక వృక్షం ఉంటుంది. ఆ వృక్షం పేరే తులసి వృక్షం. తులసి వృక్షం ఎంతో మంచిది. తులసి ముందు కూర్చొని ఎంతోమంది ప్రతినిత్యము పూజిస్తూ ఉంటారు. ఎవరైతే ఉదయాన్నే లేచి తులసి చెట్టుకి ప్రదక్షిణ చేస్తూ తులసికి పూజిస్తూ ఉంటారో వాళ్ళు సుమంగళీయులవుతారు అని, అది ధర్మ నమ్మకం. అయితే వైజ్ఞానికంగా ప్రకృతిలో వరం ఎలా లభిస్తుంది అంటే, తులసి చెట్టు ఒక వృక్షము ఇంటి దగ్గర ఉంటే ఎంత ఆక్సిజన్ వదులుతుందో అంత ఆక్సిజన్ తులసి చెట్టు వదులుతూ ఉంటుందంట. మన ఇంట్లో వాయువుని శుద్ధి చేసేదే కాకుండా తులసి చెట్టుకి ప్రదక్షిణ చేసినప్పుడు ఆ తులసి చెట్టు నుంచి వచ్చే ఎనర్జీ అంటే ఆక్సిజన్ని మనం పీల్చడం వల్ల స్త్రీలకి విశేషంగా రోగాలు రావు. స్త్రీ రోగాలు రావు అంటే విశేషంగా స్త్రీలకు లభించే రోగాలే రావు అని. మరియు అదే మగవాళ్ళు తులసి చెట్టుకి పూజించడం వలన వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ అంటే కుటుంబ జవాబుదారీ నిర్వహించే శక్తి అది ఇస్తుంది. అంటే దాంట్లో వచ్చే ఆమ్లాలని వీళ్ళు స్వీకరించడం వలన ఆ వాసన ద్వారా మరియు అది రిలీజ్ చేసే గాలిని వాళ్ళు పీల్చడం వల్ల శరీరం లోపల వెళ్ళి ఆ శరీరానికి అద్భుతమైన ఆరా ఎనర్జీ ఇంక్రీజ్ చేసి వాళ్ళ ఆలోచించే విధానాల్లోనే మార్పు వస్తుంది. ఎవరికైతే విపరీతమైన కోపం ఉంటుందో వాళ్ళు తులసి చెట్టు సనిహంలో కూర్చొని రోజు ఆ తులసి చెట్టుకి నీరు పోసి ఒక 5 నిమిషాలు తులసి మాతని ధ్యానం చేస్తే వాళ్ళకి ఎటువంటి కోపం ఉన్నా తగ్గిపోతుందంట. అంత కోపం తగ్గిపోతుంది, వాళ్ళ ప్రేమ అనేది ఉత్పత్తి అవుతుంది. దీన్ని తులసి చెట్టు ఎన్నో ఔషధ గుణాల వృక్షము అని. మీకు తెలుసా, ఆఖరి యాత్ర అంటారు కదా, ఎవరైనా స్వర్గస్థులైతే వాళ్ళ నోట్లో తులసి పెడతారు, తులసి నీరు పోస్తారు. ఎందుకంటే అందులో విజ్ఞానం, చనిపోయిన వ్యక్తి నోటి ద్వారా ఏదైనా అతని శరీరంలో వైరస్ ఉంటే అది బయటకు వచ్చే అందరికీ కూడా ఆ రోగం రావచ్చు అని ఆ నోట్లోకి తులసి తీర్థం కానీ తులసాకులు కానీ వేస్తే అది యాంటీవైరస్గా మారి ఆ వైరస్ని బయటికి వదలకుండా కాపాడుతుంది. ఇది విజ్ఞానం. ధర్మం అంటే ఏంటంటే ఆ ధర్మము ఆ ఒక ఆఖరి సమయంలో తులసి ఒక నీరు మరియు తులసి ఒక నోట్లో పెట్టడం వల్ల సాక్షాత్ గంగా స్నానం చేసిన పుణ్యఫలం ఆ ప్రాణం బయటికి వెళ్ళిన తర్వాత పితృలోకానికి దారి, మోక్షానికి దారి, శరీరాన్ని పవిత్రంగా మార్చి పంచభూతాల్లో కలపడానికి ఆ తులసి అత్యంత ముఖ్యంగా కార్యం నిర్వహిస్తుంది. ఎంత గొప్పది చూడండి తులసి. ఇదే మనకి ప్రకృతి ఇచ్చిన వరం. తులసి తీర్థాన్ని దేవాలయంలో తీర్థంగా స్వీకరించినప్పుడు లంగ్ ఇన్ఫెక్షన్ను, వాత, కఫ, పిత్త ఇటువంటి వాటిని సమతోలం చేస్తుంది. తులసి తీర్థాన్ని స్వీకరించడం వలన వాళ్ళకి ఎన్నో రోగాలు దూరం అవుతాయి. అంతేకాకుండా తులసిలో యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ కూడా అందులో ఉంటాయి. ఆరోగ్యానికి మంచిది అని తెలియచేస్తారు. తులసిని రీసెర్చ్ చేసి ఆయుర్వేదంలో తులసికి ఎంతో గొప్ప స్థానాన్ని ఇచ్చారు. అటువంటి తులసి ఆరాధన మనకంత అదృష్టం. అటువంటి తులసి ఇంటి దగ్గర ఉంటే మరింత అదృష్టం. తులసి మనకి ప్రకృతి ఇచ్చిన వరం. ప్రతి ఇంటి ముందు తులసి ఉండాలి. ఆ తులసికి ప్రతి ఒక్కరూ ప్రతిరోజు నమస్కరిస్తూ ఉండాలి. మీకు అందరికీ ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, రోజు ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఆ తులసికి నమస్కరించి అమ్మా నేను వెళ్ళొస్తాను అని కంటిన్యూస్గా ప్రతిరోజు చెప్పు వెళ్ళండి. ఒక 40 రోజులు. 41వ రోజు మీరు మర్చిపోయి వెళ్ళిపోతే
బిడ్డా నన్ను ఎందుకు మర్చిపోయి వెళ్తున్నావు అని ఆ తులసి వృక్షం మీతో మాట్లాడుతుంది. అంటే అంత శక్తి తులసి వృక్షానికి ఉంది. అది మీ మనసుకు మాత్రమే తెలుస్తుంది. అందుకే ప్రకృతి వరంలో మనకి అందించిన తులసి మహావృక్షం చూడ్డానికి చెట్టుగా కనబడినా అది మహావృక్షం. రేపు శుక్రవారం కదా, పైగా రేపు విశేషమైన రోజు. సకల విధమైన శుభ ప్రతిఫలాలు మనం అనుభవించగలం శుక్రవారం రోజు. రేపు మనకందరికీ మంచి రోజు. ఎలాగో చాలామంది పితృకార్యాలు, పితృలకు సంబంధించినట్టుగా ఎన్నో పూజలు, తర్పణాలు ఇవన్నీ చేస్తున్నారు. అయితే నిత్య పూజకి ఎటువంటి దోషాలు లేదు, యోగక్షేమాలకి ఎటువంటి దోషాలు లేదు. అందువల్ల నిత్య పూజ, నిత్య అర్చన చక్కగా చేసుకోండి. మాధ్యానికం శ్రాద్ధానికి చాలా మంచిది. మధ్యాహ్నం చేసేది, ఉదయం చేసే పూజ దేవతలకి మంచిది. చాలామంది పితృపక్షాల్లో మేము పూజలు చేయవచ్చా అని అడుగుతున్నారు. యజ్ఞయాగాదులు, హోమ కార్యాలు లేవు, కానీ నిత్య పూజ ఖచ్చితంగా చేయాల్సిందే. ఎందుకంటే పితృపక్షాల్లో ఏదైనా కులదేవత శాపాలు ఉన్నా కూడా వెళ్ళిపోతాయంట విశేషంగా పూజించడం వల్ల. అది మన పక్షమాసంలో విశేషంగా దాని గురించి తెలుస్తుంది. అయితే మీరందరూ కూడా రేపు శుక్రవారం కాబట్టి ఉదయాన్నే లేచి తలస్నానం చేసుకొని రేపు ఉదయం తెల్లటి అన్నము ఉదయాన్నే తయారు చేసి అందులోకి కాస్త బెల్లం పెట్టి మహాలక్ష్మికి నైవేద్యంగా పెట్టాలి. తదుపరి మహాలక్ష్మికి కుంకుమార్చన చేసి ఆ కుంకుమలోకి కాస్త తేనె కలిపి ఆ తిలకాన్ని తీసుకెళ్లి సింహద్వారానికి పెట్టి తర్వాత మీరు నుదుట్లో ఉంచుకోవాలి. ఇలా రేపు ఉదయం ఆచరించడం వల్ల ఇంట్లో దారిద్ర్యం దూరమై లక్ష్మీ అభివృద్ధి అవుతుంది. ఎవరైనా వ్యవసాయం చేసేవారు మరియు కష్టపడేవారు కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం, వ్యాపార రంగంలో అభివృద్ధి, మళ్ళీ ఇంట్లోనే బిజినెస్ చేస్తూ ఉంటారు కదా, అటువంటి వారందరికీ కూడా చాలా శుభం జరుగుతుంది. ఆచరించండి. గురూజీకి ఈరోజు ఆదిక్షేమలు ఏం తెలియజేయబోతున్నారు? ఈరోజు దివ్యమైన ఆయుక్షేమం. చాలామంది పూర్వంలో మనకు ఒక అద్భుతమైన ఆయుర్వేద శాస్త్రంలోనే మనకి నిత్యము ఉపయోగించే వస్తువుల గురించి చాలా తెలియచేశారు. పూర్వంలో ఉపయోగించేవారు. ఎక్కడైనా దూరంగా నడుచుకొని వెళ్ళాలి మూటలు మోసుకొని అనుకోండి. ఇప్పుడైతే వాహనాలు వచ్చాయి, మెట్రో ట్రైన్లు వచ్చేసాయి, తర్వాత అన్ని రకాల ట్రావెల్కి ఏమేమి కావాలో మనకు అన్ని రకాల వ్యవస్థ కూడా ఉంది. పూర్వంలో నడుచుకొని వెళ్ళేవారు, లేదో ఎడ్లు బండిలో వెళ్ళేవారు, లేదో గుర్రాల బండిలో వెళ్ళేవారు, గుర్రాల పైన వెళ్ళేవారు, గాడిదల పైన మూటలు వేసేసి ఊరు ఊరు నడుచుకొని వెళ్ళి ఉప్పు కూడా అమ్ముకునేవారు. వాళ్ళు చాలా దూరం నడిచేవారు. వాళ్ళు అంత శక్తివంతంగా ఎలా ఉండేవారు అంటే దీనికి ఒక సీక్రెట్ ఉండేది. ఏంటప్ప అంటే వాళ్ళ నోట్లో ఒక చింతగింజ, ఆ పైన నల్లతోలు ఉంటుంది చూడండి, అది తీసేసి నోట్లో పెట్టుకొని ఎంత దూరమైనా నడుచుకొని వెళ్ళేవారు. అద్భుతంగా శక్తి ఇచ్చేది. జాయింట్ పెయిన్స్ వచ్చేదే కాదు. కొందరైతే ఊరిలో చింతగింజలు దొరుకుతాయి కదా, వాటన్నీ సేకరణ చేసి పెట్టుకోండి. ఎప్పుడైనా కరువు కాలం వచ్చేసి అన్నము ఆహారం లభిస్తలేదు అంటే వాటిని ఉడకబెట్టి ఆహారంగా తినేవారు కొందరు. ఇప్పుడు అలా తినిన వారే నాకు తెలియచేశారు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇది ఎక్కువ చింతగింజలు తినేస్తే కడుపులో ఈ నులి పురుగులు అంటాం కదా, అవి ఉత్పత్తి అవుతాయి. రోజుకి 4 నుండి 5 చింతగింజలు లేదా 1 టీ స్పూన్ పౌడర్. చూడండి, మీరు చూస్తున్నారు, ఇది చింతగింజల చూర్ణం. ఈ చింతగింజల చూర్ణాన్ని పొద్దున్నే ఆహారం సేవించిన తర్వాత నీటిలో 1 టీ స్పూన్ వేసి కలిపి సేవించాలి. రాత్రి ఆహారం సేవించిన తర్వాత 1 టీ స్పూన్ నీళ్ళలో కలిపి సేవించాలి. ఇలా డైలీ 2 సార్లు మీరు సేవిస్తూ వస్తే ఒక 4 నుంచి 6 మాసాలు మళ్ళీ దృఢంగా అవుతారు, గట్టిగా అవుతారు. ఇటువంటివి యూజ్ చేసి మీరు ఎంతనా వర్కౌట్ చేయండి, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కానీ లేనిపోని ఆర్టిఫిషియల్ అన్నీ ఇంజెక్షన్స్ వేసుకొని దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి. ప్రకృతి వైద్యం అంటే ప్రకృతి నుంచి వచ్చే ఆయుర్వేదాన్ని స్వీకరించండి, ఆరోగ్యంగా ఉండండి. దివ్యమైన యోగక్షేమం. భార్యాభర్తల్లో గొడవలున్నవారు, భార్యాభర్తలో సఖ్యత లేనివారు దగ్గరలో రామాలయానికి వెళ్ళి అక్కడ 2 దీపాలు వెలిగించి వస్తే ఖచ్చితంగా భార్యాభర్తలో సఖ్యత ఏర్పడుతుంది. దేవాలయం దగ్గరలో లేదు అనేవారు ఇంట్లోనే ఫోటో ముందు 2 కొబ్బరి నూనెతో దీపం వెలిగించి విష్ణు సహస్రనామం పారాయణం చేసుకొని తమలపాకలు
ఆ ఒక్క ఆకు తాంబూలం భగవంతునికి నైవేద్యం పెట్టి రాత్రి పడుకోవడానికి ముందు ఆ తాంబూలాన్ని భార్యాభర్తలు సేవించి నిద్రించాలి. ఇలా చేస్తే ఖచ్చితంగా భార్యాభర్తలో సఖ్యత పెరుగుతుంది.